ఎస్సీ వర్గీకరణని అమలులోకి తీసుకొచ్చింది 15% రిజర్వేషన్కి సంబంధించి నిన్న రాష్ట్ర వ్యాప్తంగా ఇక అంబేద్కర్ జయంతి వేడుకలో భాగంగా ఎస్సీ వర్గీకరణ అమలు చేసింది. ఇప్పటి నుంచి వచ్చేటువంటి ఉద్యోగాల్లో ఇక ఆ రిజర్వేషన్ అమలు అవుతుంది. మరోవైపు భూభారతి పోర్టల్ని కాంగ్రెస్ ప్రభుత్వం నిన్న పైలట్ ప్రాజెక్టుగా 3 మండలాల్లో స్టార్ట్ చేసింది. అనంతరం ఇక జూన్న అన్ని మండలాల్లో అన్ని రెవెన్యూ ఆఫీసుల్లో రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసిన సిద్ధమైంది. సో ఈ భూభారత్ అనేది ఎట్లా ఉండబోతుంది ఏందనేది చాలామంది ఆశలు పెట్టుకున్నారు. గతంలో ధరణి అనేది మరి ప్రజల్ని ఇబ్బందులకు గురి చేసింది. ధరణితో అనేక రకమైనటువంటి సమస్యలు తలెత్తినాయి. ధరణి వల్ల ఇక ఎవరైతే గత ప్రభుత్వ పెద్దలు ఉన్నారో వాళ్ళ చేతుల్లోకి ప్రభుత్వ భూములు ఈజీగా మారినాయి. ఉత్తగానే పర్మిషన్స్ వచ్చినాయి. కొన్ని ప్రభుత్వ భూములకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎటువంటి పైసలు ఖర్చు కాకుండా కొన్ని గవర్నమెంట్ ల్యాండ్స్ని కొంతమంది బీఆర్ఎస్ పెద్దలు వాళ్ళు అక్కడటువంటి కొంతమంది జిల్లా కలెక్టర్ తోటి రెవెన్యూ ఆఫీసర్లతోటి ఈజీగా మరి పట్టాలు తీసుకున్న సందర్భాలు అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో రోజుల నుంచి ఆరోపణలు చేస్తుంది. సో ఈ నేపథ్యంలో అన్నిటికీ చెక్ పెట్టేందుకే మనిషికి ఆధారెట్లో భూమికి భూదార్ అనేటువంటి అంశాన్ని తెర మీద తీసుకొచ్చారు. మరి పైలట్ ప్రాజెక్ట్గా నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్టార్ట్ చేశారు. సో మాట్లాడదాం. ఇంకోవైపు కాంగ్రెస్ పార్టీలో పదవుల రచ్చ నడుస్తుంది. మొన్నటిదాకా మల్రెడ్డి రంగారెడ్డి బహిరంగంగానే రాజీనామా చేస్తే మంత్రి పదవి ఇవ్వకపోతే అని కామెంట్ చేసిండు. ఆ తర్వాత రాజగోపాల్ రెడ్డి జానారెడ్డి మీద కామెంట్ చేసిండు. రీసెంట్గా నిన్న మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఇక వివేక్ వెంకటస్వామిని సూటు పెట్టి ఇండైరెక్ట్గా 3-4 పార్టీలు తిరిగి వచ్చిన వాళ్ళు మంత్రి పదవులు అడుగుతున్నారు, నన్ను పార్టీ నమ్ముకున్న నన్ను గొంతు కోసే ప్రయత్నం చేస్తున్నట్టు శ్రీధర్ బాబు బట్టి విక్రమార్క ముందే ఆయన కామెంట్ చేసిండు. కాంగ్రెస్ పార్టీలో పదవుల రచ్చ నడుస్తుంది అంటూ కొంత చర్చ జరుగుతుంది. సో ఎన్ని అంశాల గురించి మనం మాట్లాడదాం. ఒక్కసారి హెడ్లైన్ చూద్దాం, తర్వాత పూర్తి వార్తా కథల్లోకి వెళ్దాం. రైట్, మన తొలి వెలుగు ఈ పేపర్ నుంచి మొదలు పెడితే కాంగ్రెస్లో క్యాబినెట్ రచ్చ. కాంగ్రెస్లో క్యాబినెట్ రచ్చ, అదే ఇక్కడ కనిపిస్తున్నటువంటి చిచ్చు, క్యాబినెట్ చిచ్చు. ఇక పార్టీలో కుమ్ములాటలు షురు. విస్తరణ కాకముందే విభేదాలు. మంత్రి పదవులపైన నేతలు ఓపెన్ కామెంట్లు. ఇప్పటికే జానాపై రాజగోపాల్ రెడ్డి ఫైర్. తాజాగా ప్రేమ్ సాగర్ సంచలన కామెంట్స్. గొంతు కోస్తున్నారంటూ ఆవేదన. పదవి రాకపోతే ఊరుకోనంటూ వార్నింగ్. ఇక భట్టి శ్రీధర్ బాబు సమీక్షలోనే హెచ్చరికలు. హైకమాండ్కు తలనొప్పిగా వ్యవహారం. ఇప్పట్లో విస్తరణ డౌటేనంటున్న పార్టీ వర్గాలు. ఒకే ఫ్యామిలీకి ఎన్నైనా పదవులు, మంత్రి ఒక్కరే ఉండాలని రూల్ ఏం లేదు. జానారెడ్డి ఎవరిపైనా లేఖ రాయలేదు. ఇక రాజగోపాల్ రెడ్డిది వ్యక్తిగత అభిప్రాయం. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. సో మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, కాంగ్రెస్ పార్టీలో క్యాబినెట్ చిచ్చు అని చెప్పేసి. ఈ క్యాబినెట్ చిచ్చే మరి అసెంబ్లీ నియోజకవర్గాల్లో కావచ్చు, అదేవిధంగా పార్లమెంట్ సెగ్మెంట్లో కావచ్చు, ఒక రకమైనటువంటి రచ్చని క్రియేట్ చేస్తుంది. సో జిల్లాలలో ఒక రకమైనటువంటి రచ్చను క్రియేట్ చేస్తూ ఉంది. ఎవరికి వాళ్ళు మాకే మంత్రి పదవి మాకే మంత్రి పదవి అని మరి ఖర్చు వేసుకొని కూర్చొని సిద్ధంగా ఉన్నారు కూర్చోవడానికి. చూడాలి మరి ఆ ఖర్చులో సీటు దొరుకుతుందా పోతుందా అనేది క్యాబినెట్లో డిస్కషన్లో మాట్లాడడం. దాని గురించి ఇక కసిరెడ్డి కోసం పోలీసుల వేటనంట. లిక్కర్ స్కామ్లో సిట్ దూకుడు. హైదరాబాద్లో 10 చోట్ల సోదాలు. కసిరెడ్డి ఇంటికి నోటీసులు అంటించిన సిట్ విచారణకు రావాలంటూ మరోసారి పిలుపు. పరీక్ష రద్దు చేయాలి. కోటి కాలేజీలో రాసిన వారికే ర్యాంకులు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. గ్రూప్ 1పై సిబిఐ విచారణ జరిపించాలంటూ బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. గ్రూప్ 1లో అవకతవకలు జరిగినాయి అనేది ప్రధాన ఎలిగేషన్. ఇక అఘోరి ఫస్ట్ వైఫ్ నేనే. వర్షిని వాణ్ణి నాకు అప్పగించు. వాడి పెళ్ళి ఈసారి నేను చేస్తా. నీది వేస్ట్ క్యారెక్టర్. ఆడపిల్లకు అన్యాయం జరిగితే పోరాడవా? వాడు నన్ను మోసం చేశాడు. తెరపైకి అఘోరి ఫస్ట్ వైఫ్ రాదా? ఈ గమ్మత్తైనటువంటి ముచ్చట చెప్పాలి. వాళ్ళ తెలంగాణలో ఎంతోమంది యువకులు చదువుకొని ఇలా ఏదో అరాకొర ఉద్యోగం చేసుకొని పెళ్లి చేసుకుందామని పిల్లల కోసం దేవులాడితే కనీసం అటువంటి వాళ్ళకు పిల్లను కూడా ఎవరిస్తలే. గవర్నమెంట్ నౌకరీ ఉంటేనే పిల్లని ఇస్తాం, లేదంటే భూమి ఉంటేనే నీకు పిల్లని ఇస్తామని అంటున్నారు. కానీ మరి పిల్లగాడు బాగానే చదువుకున్నాడు, ప్రైవేట్ నౌకరీ చేస్తున్నాడు, నెలకి 20-30 వేలు వస్తున్నాయి. ఈ పిల్లగానికి మనం పిల్లని ఇస్తామని చెప్పేసి ఎవరికి ముందుకు వస్తలే. కానీ మరి ఈ అఘోరి దగ్గర ఏం చూసిరో ఏం నచ్చిందో తెలియదు. కానీ ఒకరికంటే ఒకరు నేనే పెళ్లి చేసుకున్నా అంటే నేనే పెళ్లి చేసుకున్నాను, నా మొగుడు అంటే నా మొగుడు అని చెప్పేసి అఘోరిని పెళ్లి చేసుకోనికే పోటీ పడుతున్నారు. అఘోరితోటి సహజీవనం చేయడానికి, అఘోరితో కలిసి
బ్రతకడానికి పోటీ పడుతున్నాడు. మరి ఏం నచ్చింది ఈ అఘోరి దగ్గర? అంతగా ఏం సంపాదిస్తున్నాడు ఈ అఘోరి? మరి క్వాలిఫికేషన్ ఏంది ఈ అఘోరిది? ఏం చేసిండు? ఎంబీబీఎస్ చదివిండా, లేకపోతే ఎంకామ్ చేసిండా, ఎంఏ చదివిండా, లేకపోతే ఏం చేసిండు? ఇలా ప్రభుత్వ ఉద్యోగం ఉన్నదా, లేకపోతే కోట్ల రూపాయల ఆస్తున్నదా? ఎందుకు ఈ అఘోరి ఎంబడు ఈ వర్షిణి అనే అమ్మాయి కావచ్చు, ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇంకో ఆమె రాధనంట తెర మీదకి వచ్చింది. నామగుడే అఘోరి, అల్లూరి శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తి నామగుడే అని చెప్పేసి రాధాని ఫస్ట్ వైపు తెర మీదకి వచ్చిందట. వీళ్ళు మరి ఆలోచన ఉండి మాట్లాడుతారో ఆలోచన లేక మాట్లాడుతారో తెలియదు. మరి ఎందుకు ఈ రకంగా వ్యవహరిస్తారో తెలియదు. సోషల్ మీడియాలో హైప్ కోసమో తెలియదు, లేకపోతే నిజంగానే పెళ్లి చేసుకున్నారో తెలియదు. కానీ మరి ఓవైపు చదువుకొని కొలువుల కోసం కొట్లాడుతూ ప్రైవేట్ నౌకర్లు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నటువంటి యువకులకు పిల్లలు దొరుకుతలేరు. కానీ రోడ్ల మీద సనాతన ధర్మం అని ఒక సన్యాసి తిరుగుతూ ఉంటే ప్రజల్ని తప్పుదారి పట్టిస్తూ ప్రజల్ని రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతూ సోషల్ మీడియాలో వీడియోలు పెడుతున్నటువంటి అఘోరి చుట్టూ మాత్రం అమ్మాయిలు తిరుగుతూ ఉన్నారు, అమ్మాయిలు క్యూ కడతా ఉన్నారు. మరి ఏం నచ్చిందో ఏందో తెలియదు. దాని డిస్కషన్లో మాట్లాడదాం మనం. ఇక సన్ రైజర్స్కు డేంజర్, తప్పిన ప్రేమ ప్రమాదం. పార్క్ హయత్ హోటల్లో ఫైర్ యాక్సిడెంట్, భారీగా ఎగిసిపడ్డ మంటలు, పరిస్థితి అదుపులోకి తెచ్చిన ఫైర్ సిబ్బంది. ఈ హోటల్లోనే సన్ రైజర్స్ బస. ప్రమాదం టైంలో హోటల్లో లేని ఎస్ఆర్హెచ్. ఇక హైదరాబాద్ బంజారాహిల్స్లోని పార్క్ హయత్ హోటల్లో అగ్ని ప్రమాదం జరిగింది. హోటల్ మొదటి అంతస్తులో మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో హోటల్ మొత్తం దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. దీంతో హోటల్ మొత్తం అలజడి చెలరేగింది. టూరిస్టులు సిబ్బంది భయాందోళనకు గురై బయటకు పరుగులు తీశారు. సో మీ అందరూ తెలుసు, పార్క్ హయత్లో ఎప్పుడైనా క్రికెటర్స్ వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, అక్కడ స్టే చేస్తూ ఉంటారు. సో నిన్న పార్క్ హయత్ హోటల్లో మంటలు చెలరేగినప్పటికీ అక్కడ ఉన్నటువంటి ఎస్ఆర్హెచ్ టీము అక్కడ లేదట. సో ఎస్ఆర్హెచ్కు డేంజర్, పెను ప్రమాదం తప్పిందని చెప్పేసి చెప్తా ఉన్నారు. భారీగా ఎగిసిపడ్డ మంటలు, పరిస్థితి అదుపులోకి తెచ్చిన ఫైర్ సిబ్బంది అంటూ. హోటల్లోనే సన్ రైజర్స్ బస. ప్రమాదం టైంలో హోటల్లో లేని ఎస్ఆర్హెచ్ టీం. ఇక కార్ డోర్లు లాక్ అయి చిన్నారుల మృతి, ఊపిరాడక స్పాట్ డెడ్, చేవేదల్లో విషాదం. పాపం ఇద్దరు పిల్లలు ఆడుకుంటూ పోయి కార్లో కూర్చున్నట, అనుకోకుండా కార్లు డోర్లు లాక్ అయిపోయినాయి. సో ఎవరు చూడకపోయేసరికి పిల్లలకు లోపల ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు. సో దయచేసి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ మధ్య ఇంటికో కార్ అయింది, ఆ కార్లలో పిల్లలు ఆడుకోనికే పోయి ఇటువంటి ప్రమాదాలు కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి చూసుకుంటూ ఉండాల్సినటువంటి బాధ్యత పేరెంట్స్ మీద ఉన్నది. ఇక ఈనాడులో చూస్తే రిమోట్తో భూభారతి పోర్టల్ను ప్రారంభిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. చిత్రంలో జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, గుత్తా సుఖేందర్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, బట్టి విక్రమార్క, గడ్డం ప్రసాద్ కుమార్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్బాబు తదితరులు. ఇక భూ వివాదాలకు ఇక చెల్లు, భూభారతితో అది సాధ్యం, అమలు బాధ్యత రెవెన్యూ సిబ్బందిదే. నాటి పాలకులు వారిని దోషులుగా చిత్రీకరించారు. నాటి ముఖ్యమంత్రి ఎలా దూషించారో చూశారు. రెవెన్యూ శాఖపై సృష్టించిన అపోహల్ని తొలగించుకునేలా పనిచేద్దాం, సీఎం రేవంత్ రెడ్డి. పోర్టల్ను ప్రారంభించిన ముఖ్యమంత్రి. ఇక మనిషికి ఆధారట్లో భూమికి భూధారట్లంట. చూడాలి మరి ఈ భూధార ఏమవుతుంది ఇంకా అని. మోసపూరిత రికార్డుల రద్దుకు భూభారతితో అవకాశం. ప్రభుత్వ అసైన్డ్ భూముల రక్షణకు సీసీఎల్ఏకు అధికారాలు. ఏటా డిసెంబర్ 31న గ్రామ రెవెన్యూ రికార్డుల ముద్రణ, పాస్ పుస్తకాలు. భూధారపై అభ్యంతరాలుంటే అప్పీళ్లు చేసుకోవచ్చు. చూడాలి, ధరణి కేసీఆర్ తీసుకొచ్చిండు, మరి భూభారతి రేవంత్ రెడ్డి తీసుకొచ్చిండు. ఏది ఎంతవరకు ఇంప్లిమెంట్ అవుతుందో చూడాలి. ఇక తెలంగాణలో అడవులపైకి బుల్డోజర్ తోలుతున్నారు. ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలని మరిచింది. కర్ణాటక, హిమాచల్లోనూ ఆ పార్టీ ప్రభుత్వాల తీరు అలాగే ఉంది. కాంగ్రెస్ అంటే విశ్వ సంఘాతకం, ఇక భాజపా అంటే సత్యానికి ప్రతీకమంట. ప్రధాని నరేంద్ర మోదీ కామెంట్స్. నిజంగా సానుభూతి ఉంటే ముస్లింలకు పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వండి, వారికి 50% టికెట్లు కేటాయించండి, కాంగ్రెస్కు ప్రధాని మోదీ సవాల్. అది పూర్తిగా ప్రభుత్వ భూమే. గచ్చిబౌలి భూమిపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టీకరణ. సుప్రీంకోర్టుకు అఫిడవిట్ సమర్పణట. ఇక కొలవుల జాతర నోటిఫికేషన్లకు ప్రభుత్వం సమాయత్తం. 20,000 పోస్టుల భర్తీకి అవకాశం. నెలాఖరులోగా ప్రక్రియ ప్రారంభం. త్వరలో ఖాళీల గుర్తింపంట. అమల్లోకి ఎస్సీ వర్గీకరణ అమలు తేదీగా 14/4/2025 ఖరారు. అంతకుముందు ప్రకటనలకు వర్తించదంట. సో 14/4/2025 ఈ
డేట్ తర్వాత వచ్చినటువంటి ప్రతి ఒక్క నోటిఫికేషన్కు ఎస్సీ వర్గీకరణ అమలవుతుంది. కానీ అంతకుముందు ప్రకటించినటువంటి ఏ ఉద్యోగాలకు కూడా ఈ ఎస్సీ వర్గీకరణ వర్తించదట. పట్టుకోవడం మీ వంతు, పట్టించుకోకపోవడం మా వంతు. అనిషా కాళ్లకు అనుమతుల బంధనాలుట. దర్యాప్తు సంస్థ లేఖలకు స్పందించని శాఖాధిపతులు న్యాయ విచారణకు ముందుకు పడని అడుగులు. శిక్షలు పడకపోవడంతో అవినీతి యథాయథమట. అట్లా పరిస్థితి. వీళ్ళు పట్టుకుంటారు, వాళ్ళు మళ్ళీ ఎప్పటి లెక్కనే లంచాలు తీసుకుంటున్నారు. బెల్జియంలో మెహుల్ చోక్సీ అరెస్ట్ అంటూ వార్త కనిపిస్తుంది. పంజాబ్ నేషనల్ బ్యాంకు 14,000 కోట్ల మేర కుచ్చుటోపీ పెట్టినటువంటి మెహుల్ చోక్సీ అరెస్ట్ చేసిరట. ఇక దుబాయ్లో 2 తెలంగాణ వాసుల హత్య, వారిని నరికి చంపిన పాకిస్తానీ. మరో 2 పైన దాడి, విద్వేషంతోనే హత్య, చంపిన తర్వాత మత నినాదాలు. అందరూ స్థానికంగా పేరొందిన బేకరీలో సహోద్యోగులు. మృత్యుల్లో ఒకరిది నిర్మల్, మరొకరిది నిజామాబాద్ జిల్లానంట. మృత్యుడు అష్టప్ ప్రేమ్ సాగర్ పాస్పోర్ట్ అంటూ ఇక్కడ మనకు పాస్పోర్టు కనిపిస్తూ ఉంది. పాపం దుబాయ్లో మన భారతీయుల్ని పాకిస్తాన్ వాళ్ళు నరికి చంపిరట. మే మొదటి వారంలో కలెక్టర్ల బదిలీలు ఈసారి పెద్ద సంఖ్యలో ఉండే అవకాశం అంట. పథకాలపై ప్రజల్లోకి ప్రజాప్రతినిధులు. జూన్ 2 వరకు విస్తృతంగా కార్యక్రమాలు. నేటి సిఎల్పి సమావేశంలో సీఎం దిశానిర్దేశము. ఇక భూభారతి రైతుల చట్టం అంట, రైతుల చుట్టం, భూభారతి రైతుల చుట్టం. చెప్పినట్లే బంగాళాఖాతంలో ధరణి పీడకలంట. చెప్పినట్లే బంగాళాఖాతంలోకి ధరణి పీడకల. ఇక భూ వివాదాలు లేని తెలంగాణే మా లక్ష్యం. గత సర్కార్ రెవెన్యూ సిబ్బందిని దొంగలుగా చూపిందంటూ సీఎం రేవంత్ సీరియస్ అయినటువంటి అంశం ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇక అంబేద్కర్ జయంతి సాక్షిగా వర్గీకరణ అమల్లోకి అంటూ మిఠాయిలు తినిపించుకుంటున్నారు దామోదర్ రాజ నరసింహ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక పైసలు ఇస్తాం, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టామంటున్నారు. అవసరమైతే ఎమ్మెల్యేలని కొనమంటున్నారు. బిల్డర్లు, పారిశ్రామికవేత్తలు ఖర్చు భరిస్తామంటున్నారు. ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. ఇంకేం పడగొడతారా మీరు? అయిపోయింది పడగొట్టుడు కథ. ఇక మోడీ తెలంగాణలో అడవులపైకి బుల్డోజర్లంటూ మోడీ వ్యాఖ్యలు కనిపిస్తున్నాయి. ఆటో సుంకాల తాత్కాలిక నిలిపివేత సంకేతాలు ఇచ్చిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్. తమ కార్ల కంపెనీలకు ఊటనిచ్చేందుకు సుంకాల నుంచి ఎవరు తప్పించుకోలేరు. చైనా నుంచి వచ్చే ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, ఫోన్లపై 20% సుంకాల కొనసాగుతాయి. అమెరికాకు చైనా భారీ జలక్, అరుదైన లోహాల ఎగుమతులు నిలిపివేతనట. సో కాంగ్రెస్లో మంత్రివర్గ విస్తరణ కుంపటి, అరడజన్ ఖాళీలకు డజన్ల కొద్దీ ఆశాబావులు. హామీలు, సామాజిక ప్రాంతీయ న్యాయం కోసం అధిష్టానంపై ఒత్తిళ్లు, విస్తరణ వాయిదాతో నాయకులు అసంతృప్తి. సామాజిక న్యాయం అడ్డొస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా మల్రెడ్డి. ఇక జానారెడ్డిపై నెపం వేసిన కోమటిరెడ్డి. మంత్రి పదవి రాకపోతే దేనికైనా సిద్ధమే అంటూ నా గొంతు కోసేందుకు ఓ కుటుంబం యత్నమంటూ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. రేవంత్ ఆహ్వానిస్తేనే వచ్చారంటూ వివేక్. సో మొత్తం మీద మంత్రివర్గ విస్తరణ మీద అయితే రచ్చ నడుతుంది కాంగ్రెస్ పార్టీలో. వెలుగులో ఉన్నటువంటి హెడ్లైన్ ఉంది. ఆల్మోస్ట్ వెలుగులో కూడా నిన్నటి భూమి లెక్క ఇక పక్కా అని చెప్పేసి భూభారత్ సంబంధించిన పోర్టల్ గురించి మనకు హైలైట్ కనిపిస్తోంది. మరోవైపు అడవులపైకి బుల్డోజర్లు అంటూ మోడీ వ్యాఖ్యలు, హెచ్సీని ఉద్దేశించి మాట్లాడిన వ్యాఖ్యలు ప్రధాన హైలైట్ కనిపిస్తున్నాయి. ప్రజావాణి డాష్ బోర్డ్ లైవ్ యాక్సెస్ సీఎం కంట. ప్రజల అర్జీల పరిష్కారం తీరు, విజ్ఞప్తులను స్వయంగా చూస్తా సీఎం రేవంత్. స్కీముల సమాచారం, లబ్ధిదారుల వివరాలతో పోర్టల్ ఉండాలి. రివ్యూలో అధికారులకు ఆదేశమట. ఇక అవి ప్రభుత్వ భూములంటూ కచ్చగచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేస్తూ ఉంది. మరోవైపు కార్ డోర్ల లాకు ఊపిరాడక 2 చిన్నారు మృతి అనేది మనకు వెలుగు పేపర్లో హైలైట్ కనిపిస్తుంది. ఎస్సీ వర్గీకరణ చారిత్రాత్మకం అంటూ 30 ఏళ్ల ఇష్యూకు పరిష్కారం, అమల్లోకి వర్గీకరణ అంటూ ఇక వార్త హైలైట్ కనిపిస్తుంది. కొలవుల జాతర ఈ నెలాఖరులో 18,000 పోస్టులకు నోటిఫికేషన్. గత 7 నెలలుగా నిలిచిపోయిన ప్రక్రియ, ఎస్సీ వర్గీకరణ చట్టం కోసం ఆపేసిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు క్లియర్ కావడంతో జాబ్ క్యాలెండర్ రీషెడ్యూల్ చేయాలంటూ నిర్ణయం. వివిధ ప్రభుత్వ శాఖల్లో వేలల్లో భర్తీ కానున్న పోస్టులు. ప్రధాని ర్యాలీ కోసం వేలాది చెట్లను నరకలేదా అంటూ పిసిసి మహేష్ కుమార్ గౌడ్ కామెంట్స్ మనకు హైలైట్ కనిపిస్తున్నాయి. ఒకసారి దిశ పేపర్లో కనుక చూస్తే ఆల్మోస్ట్ దిశలో కూడా తెలంగాణలో బుల్డోజర్ల ప్రకృతి విధ్వంసం అనేది హైలైట్ కనిపిస్తుంది. ఏబీసీ గ్రూపులుగా ఎస్సీ వర్గీకరణ రాష్ట్రంలో అమలుకి వచ్చిన చట్టం అంటూ ఆల్మోస్ట్ అదే వార్త హైలైట్ కనిపిస్తుంది. రైతు సమస్యలకు శాశ్వత పరిష్కారం, అందుకోసమే భూభారతి అంటూ మనకు దిశలో హైలైట్ కనిపిస్తుంది. రైట్, ఇవి 20,000 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అంటూ
హైలైట్ కనిపిస్తుంది. నాకు మంత్రి పదవి ఇవ్వకుంటే అన్యాయం చేసినట్టే. ఓ కుటుంబంలో ఇప్పటికే ముగ్గురికి పదవులు, అన్ని పార్టీలో తిరిగి వచ్చిన వాళ్ళు మినిస్టర్ పోస్ట్ అడుగుతున్నారు. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు కీలక వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ఇక మరోవైపు దళితుడిపై ఇంత క్రూరత్వమా, బట్టలు ఊడదీసి పోలీసులు ఈడ్చుకెళ్లడం దారుణం. రాహుల్ మెహబత్ కా దుకాన్లో ఇదేనా దళితుల పరిస్థితి? ఇప్పటికప్పుడు ఎన్నికలు వస్తే కాంగ్రెస్ కొట్టుకుపోవడం ఖాయం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కామెంట్. దళిత నాయకుడికి ఘోర అవమానం, బట్టలు ఊడదీసి చీప్లో ఎక్కించిన పోలీసులు. అంబేద్కర్ జయంతి రోజున దారుణం. కామారెడ్డి జిల్లా లింగపేట మండలం కేంద్రంలో ఘటన. సిఐని సస్పెండ్ చేయాలంటూ దళిత సంఘాల ధర్నా. ఇక స్వేచ్ఛలో చూస్తే మొన్న పటేల్, నిన్న పివి, నేడు అంబేద్కర్. కాషాయ వ్యూహం కాంగ్రెస్ టార్గెట్గా బీజేపీ ప్రణాళికలంట. అంది వచ్చిన ప్రతి అంశంతో రాజకీయం. కాంగ్రెస్ హయాంలో అవమానపడ్డ వారిని ఓన్ చేసుకునే ప్రయత్నం. పాత విషయాలను ప్రజలకు వివరించాలంటూ నిర్ణయం. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 22 వరకు అంబేద్కర్ జయంతి కార్యక్రమాలు. దళిత ఓట్లను తమ వైపు తిప్పుకోవాలంటూ వ్యూహాలు. ఇక రాజ్యాంగాన్ని మార్చేందుకే కుట్రలు. బీజేపీ బీఆర్ఎస్ ప్రయత్నాలను అడ్డుకుంటాం. భారత రాజ్యాంగమే సమస్యలకు పరిష్కారం. రాహుల్ తిరోగమనవాది అనడం సరికాదు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. అడుగడుగున అవమానం, కాంగ్రెస్ది నీచమైన మనస్తత్వం. అంబేద్కర్ అంత్యక్రియలోనూ వివక్ష. కేంద్ర మంత్రి బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి. సో భూమికి భూదార్, ఆధార్ తరహాలోనే ప్రత్యేక కార్డు. ధరణి ప్రజల పాలిట భూతం అంటూ చట్టాన్ని మార్చే వేలాది ఎకరాలు కొల్లగొట్టారు. రెవెన్యూ అధికారులని దోపిడీదారులుగా చిత్రీకరించారు. గతంలో తహసీల్దార్ పైన పెట్రోల్ పోసి తగలబెట్టి పరిస్థితి. భూ సమస్యలకు శాస్త్ర పరిష్కారం అంటూ భూభారత్ గురించి స్వేచ్ఛలో హైలైట్గా కనిపిస్తోంది. ఇక వర్గీకరణలో, ఎస్సీ వర్గీకరణలో మహిళలకు 33.33% అట. ఇక అది అడవి కాదంటూ హెచ్యుకు సంబంధించి మనకు హైలైట్గా కనిపిస్తుంది. కాంగ్రెస్లో విస్తరణం అంట. కాంగ్రెస్లో విస్తరణం. కంచికి చేరిన క్యాబినెట్ విస్తరణ కథ. నానాటికి తీసి కట్టు నేతలది, ఎవరి దారి వారిదేనట. కాంగ్రెస్ మార్క్ విమర్శలతో పలుచన అవుతున్న పార్టీ. అసహనంతో నోరు విప్పిన రాజ్గోపాల్, ప్రేమ్ సాగర్ రావు అంటూ హైలైట్ కనిపిస్తుంది. ఇక పథకాల ఫలితాలు తెలిపేలా ప్రత్యేక వెబ్సైట్ అంట. ఎప్పటికప్పుడు అప్డేట్ చేసేలా డాష్ బోర్డు ఫెసిలిటీ. జిల్లాల ప్రజావాణి ప్రోగ్రెస్ హైదరాబాద్కు అనుసంధానం. ప్రజావాణిపై సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి అంట. 300 ఎకరాలపై కన్ను. అనాజ్పూర్లో కన్స్ట్రక్షన్ సంస్థ అరాచక కాండ అన్నట్టు. అయితే గుట్టలను కొల్లగొట్టి సాగు భూముల గుల్ల. ఇక బండరాళ్లతో పూడిపోతున్న వేముల కత్వ. అస్తిత్వాన్ని కోల్పోనున్న గొలుసుకట్టు చెరువులు. 300 ఎకరాల్లో కొనసాగుతున్న భూముల చదును. 100 ఫీట్లలో రహదారుల నిర్మాణం. తెర వెనుక బడా నేతలు ఉన్నట్లుగా ప్రచారం జరుగుతుందట. సో ఇక కంచ రైతువేత కంచికి చేరిన కథ అంటూ 444 ఎకరాలు తీసుకొని పైసా పరిహారం ఇవ్వని ప్రభుత్వం. 20 ఏళ్లుగా ఎదురు చూస్తున్న 186 మంది రైతులు. ఎయిర్పోర్ట్ కోసం సేకరించి ఇతర కంపెనీలకు సంతర్పణ. సో అక్కడ బిల్లీరావుకే కట్టబెట్టిన బాబు రద్దు చేసిన వైఎస్. సో 400 ఎకరాలకు సంబంధించి ఒక ఇష్యూ కనిపిస్తుంది. మరోవైపు అంబేద్కర్ అందరివాడు బాబాసాహెబ్ను కొన్ని వర్గాలకే పరిమితం చేయడం బాధాకరం అంటూ కేటీఆర్ కామెంట్స్ కనిపిస్తున్నాయి. గ్రూప్ 1లో భారీ స్కామ్ అంటూ పాడి కౌశిక్ చూపిస్తున్నటువంటి ఇమేజ్లు హైలైట్ కనిపిస్తున్నాయి. మోదీజీ 2029 కష్టమేనట. గ్రోక్ టాక్. నిరుద్యోగం, ధరలపై ప్రజల్లో తీవ్రమైన ఆవేశాలు ఉన్నాయి కాబట్టి 2029లో మళ్ళీ మోడీ ప్రభుత్వం అధికారంలోకి రాదట. జానారెడ్డి షాక్, విస్తరణకు బ్రేక్ అంటూ కాంగ్రెస్లో కాకారేపిన జానా లేక ఫలించిన అధిష్టానం 4+2 ఫార్ములా. ముసలం పడుతుందంటున్న సంకేతాలు. మళ్ళీ అటకెక్కిన క్యాబినెట్ విస్తరణ. గలం విప్పుతున్న ఆశావాహుల నేతలు. సో ఇది ఇప్పటివరకు మనం చూస్తే కనుక అన్ని దినపత్రికల్లో కామన్గా మనకి ఇవాళ పేపర్లో మాత్రం ఒక 4 అంశాలు హైలైట్ కనిపిస్తున్నాయి. ఒకటి, ఎస్సీ వర్గీకరణ అమలు హైలైట్ కనిపిస్తుంది. భూభారతి, ఇక మనిషికి ఆధారెట్లో భూమికి భూదార్ అనేది ఈ 2 అంశాలు హైలైట్ కనిపిస్తూ ఉంటే, మరోవైపు మోడీ చేసిన వ్యాఖ్యలు, ఇంకోవైపు ఏదైతే గ్రూప్ 1 సంబంధించి పేపర్ లీకేజ్ అయిందంటూ గ్రూప్ 1లో అవకతవకలు జరిగినాయని చెప్పేసి, సో గతంలో ఎట్లయితే కామెంట్ చేస్తుందో కాంగ్రెస్, ఇప్పుడు అదే రీతిలో మరి గ్రూప్ 1లో అవినీతి జరిగింది, గ్రూప్ 1 ఉద్యోగాల్ని అమ్ముకున్నారని చెప్పేసి బీఆర్ఎస్ కామెంట్ చేస్తుంది.
ఈ 4 అంశాలు హైలైట్ కనిపిస్తున్నాయి. దీనికి తోడు అఘోరి వార్త కూడా హైలైట్ కనిపిస్తుంది. మరోవైపు పదవుల చర్చ రచ్చ కూడా కాంగ్రెస్ పార్టీలో హైలైట్ కనిపిస్తుంది. ఇవాళ దినపత్రికలో కూడా అదే హైలైట్ కనిపిస్తుంది. ప్రేమ్ సాగర్ అసహనం వ్యక్తం చేయడం, రాజగోపాల్ రెడ్డి అసహనం వ్యక్తం చేయడం, మల్లెడ్డి రంగారెడ్డి అసహనం వ్యక్తం చేయడం, ఇవి హైలైట్ కనిపిస్తున్నాయి. ఒక్కసారి పూర్తి వార్తా కథల్లోకి పోదాం. అంతకంటే ముందు ఒక పోల్ పెడతారు మా వాళ్ళు. భూభారతి చట్టం ధరణి కంటే బెటర్గా ఉండబోతుందా లేకపోతే ఎట్లా అనేది ఒక్కసారి మరి దీని మీద పోల్ పెట్టే ప్రయత్నం చేద్దాం. మీరు కూడా పోల్లో పార్టిసిపేట్ చేయండి. భూభారతిని తెలంగాణ ప్రజలు నమ్ముతున్నారా? భూభారతిని తెలంగాణ ప్రజలు నమ్ముతున్నారా, నమ్మట్లేదా? లేదంటే ధరణి కంటే బెటర్గా భూభారతి ఉండబోతుందా? ఈ 2 ఆప్షన్లో ఒక ఆప్షన్ పెట్టండి అమ్మ. సో ఆ పోల్ కూడా మీరు మనం లాస్ట్లో